నటి వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి పనులు షురు అయ్యాయి. వరలక్ష్మి శరత్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. తన ప్రియుడు నికోలయన్ సచ్దేవ్ 7 అడుగులు వేయబోతున్నారు. జూలై 2న వీరి పెళ్లి ముహూర్తం ఖరారైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పెళ్లి తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అందరికీ ఆహ్వానాలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో సినీ ప్రముఖుల ఇంటికి స్వయంగా వెళ్లి పెళ్లి పత్రికలు ఇచ్చి ఆహ్వానిస్తున్నారు. క్రమంలో తాజాగా శరత్ కుమార్ కుటుంబ సమేతంగా సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ ఇంటికి వెళ్లి ఆయనను ఆహ్వానించారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోను వరలక్ష్మి శరత్ కుమార్ తన ట్విట్టర్లో షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చింది. మన తలైవర్ సూపర్ స్టార్ రజనీకాంత్ సార్ని, లతా ఆంటీని కలిసి నా పెళ్లికి ఆహ్వానించాను. మీరెల్లప్పుడూ నాపై చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతలకు కృతజ్ఞురాలిని సార్. ఈ సందర్భంగా వరలక్ష్మితో పాటు ఆమె తండ్రి శరత్ కుమార్, ఆయన సతీమణి నటి రాధిక శరత్ కుమార్, ఆమె కూతురు, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నికోలయన్ సచ్దేవ్ తన చిన్ననాటి స్నేహితుడు. కొంతకాలంగా ప్రేమించుకున్న వారు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మార్చి 1న కేవలం ఇరు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక వీరి పెళ్లి జూలై 2న థాయిలాండ్లో జరుగుతుందని సమాచారం. అయితే నికోలయన్ సచ్దేవ్ ఇదివరకే పెళ్ళయింది. గతంలో కవిత అనే ఒక మోడల్ని పెళ్లి చేసుకున్న అతడికి 15 ఏళ్ల కూతురు కూడా ఉంది. నికోలయన్ సచ్దేవ్ కూతురు కషా సచ్దేవ్ పవర్ లిఫ్టింగ్లో నేషనల్ వైడ్ పథకాలు కూడా సాధించింది. అయితే కొన్నేళ్ల క్రితమే నికోలయన్ కవితకు డైవర్స్ అయ్యాయట. ఆమె విడాకులు తీసుకుని విడిపోయిన అనంతరం వరలక్ష్మి శరత్ కుమార్తో ప్రేమలో పడి ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు.